హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల ఏదైనా కోర్స్ అంటే గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ వేరే యూనివర్సిటీ లోపల చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒక యావరేజ్ స్టూడెంట్ ఏ యూనివర్సిటీలో చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐదర్ అటానమస్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే డిగ్రీ అనేది మెయిన్గా చూసుకున్నట్టయితే చాలామందికి జాబ్ ఆపర్చునిటీస్ కోసం, లేదు అంటే ఐదర్ గ్రాడ్యుయేషన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అంటే హైయర్ స్టడీస్ కోసం మీరు అనేది డిగ్రీ అనేది చేయడం జరుగుతుంది. ఐదర్ ఏ డిగ్రీ అయినా పర్లేదు. సో ఇక్కడ మనకు మెయిన్గా చూసుకున్నట్టయితే ఈ రెండింటికి మార్క్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఇద్దరు జాబ్ కనుక చూసుకున్నట్టయితే 50%, 40% ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ ఇలాంటివి కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనేది కంపల్సరీ మెన్షన్ చేస్తాయి. మీరు పీజీ కానీ అలాంటివి చేయాలనుకున్నప్పుడు, ఎంట్రన్స్ రాయాలనుకున్నప్పుడు కొంత మార్క్స్ పర్సెంటేజ్ అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు కూడా మెన్షన్ చేస్తారు ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంటే హైయర్ స్టడీస్కి 50-55% ఈ విధంగా మెన్షన్ చేస్తూ ఉంటారు. అంటే మీరు చేసే కోర్స్ లోపల తక్కువ ఎఫర్ట్స్ తోటి ఎక్కువ మార్క్స్ రావడానికి ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది యావరేజ్ స్టూడెంట్కు. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒక ఎగ్జాంపుల్గా ఒక కోర్స్ చూపిస్తున్నాను, ఎంసీఏ అనే ఒక కోర్స్ చూపిస్తున్నాను. సో ఎంసీఏ కోర్సు ఒక యూనివర్సిటీలో కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది. 6 థియరీ పేపర్స్, 3 వచ్చేసరికి ప్రాక్టికల్స్. సో సిమిలర్ కోర్సు వేరే యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే 5 థియరీ పేపర్స్ ఉన్నాయి, 3 ప్రాక్టికల్ పేపర్స్ ఉన్నాయి. సో ఈ రెండింటిని ఒకసారి కంపేర్ చేసుకున్నట్టయితే సో మనకి ఇక్కడ చూడండి 5 థియరీ పేపర్స్ ఇక్కడ సెకండ్ దానిలో ఉన్నాయి, ఫస్ట్ దానిలో వచ్చేసరికి 6 ఉన్నాయి. సో అంటే ఎవరైతే యావరేజ్ స్టూడెంట్ ఉన్నాడో ఇంకొక పేపర్ని ఎక్స్ట్రాగా చదవాల్సి ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్ లోపల. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే థియరీ వచ్చేసరికి 6, నెక్స్ట్ ప్రాక్టికల్ వచ్చేసరికి 3 ఉన్నాయి. సిమిలర్ ఇక్కడ చూడండి ప్రాక్టికల్ వచ్చేసరికి 3 ఉన్నాయి, అంటే మొత్తం 3 పేపర్లు ప్రాక్టికల్ ఉన్నాయి, ఇక్కడ 5 వచ్చేసరికి థియరీ పేపర్లు ఉన్నాయి. సో ఈ ఫస్ట్ యూనివర్సిటీ చూజ్ చేసుకున్నప్పుడు సో ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో ఒక పేపర్ ఎక్స్ట్రా చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఓవరాల్ పర్సంటేజ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, ఎందుకంటే ప్రాక్టికల్ పేపర్ యొక్క వెయిటేజ్ ఎంత ఇచ్చారు, 75 మార్కులు ఇచ్చాడు ఇక్కడ చూడండి. సో 75 మార్క్స్ 75 మార్క్సే ఉన్నాయి. ఇక్కడ 100 మార్క్స్ ఉన్నాయి, అంటే 40 + 60 100 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ 30 మార్క్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. సో 30 మార్క్స్ ఇంటర్నల్ అంటే అప్రాక్సిమేట్గా కాలేజ్ వాళ్ళు వేస్తారు కాబట్టి మనకు ఒక 30 లోపల అప్రాక్సిమేట్గా 28-30 వస్తాయి. థియరీ లోపల 70కి మనకు 40% వస్తే పాస్ అవుతారు, అంటే 28 మార్క్స్ వస్తాయి. అంటే యావరేజ్గా యావరేజ్ స్టూడెంట్ సో జస్ట్ పాస్ కావడానికి రిక్వైర్మెంట్ మార్క్స్ ఒకవేళ పాస్ అయ్యేది ఉంటే 58 మార్క్స్ వస్తాయి ఇక్కడ ఫస్ట్ యూనివర్సిటీలో చేస్తే. సేమ్ ఇదే స్టూడెంట్ కనుక సెకండ్ యూనివర్సిటీలో చేస్తే 40 ఇంటర్నల్ మార్క్స్ పడతాయి, ఆటోమేటిక్గా కాలేజ్ వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి. ప్లస్ ఇక్కడ పాస్ పర్సంటేజ్ రావాలంటే 24 మార్క్స్, అంటే 60 మార్క్స్ కదా ఇక్కడ 40, 60. సో 24 మార్క్స్ జస్ట్ పాస్ అయితే, అంటే జస్ట్ ఎవరైతే యావరేజ్ స్టూడెంట్ పాస్ అయితే ఇక్కడ 58 మార్క్స్ వస్తాయి, ఇక్కడ వచ్చేసరికి 64 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని పేపర్స్, 6 పేపర్స్ చదవాల్సి ఉంటుంది థియరీ పేపర్లు, ఇక్కడికి వచ్చేసరికి 5 పేపర్సే చదవాలి. నెక్స్ట్ ఈ పర్సంటేజే కాకుండా వీళ్ళకి ఇక్కడ ల్యాబ్ లోపల 100 మార్క్స్ ఉన్నాయి, ఏంటి 40 + 60. ఇక్కడ 75% మార్క్స్, అంటే 75 మార్క్సే ఉన్నాయి, అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 225 మార్క్స్ ఇక్కడ యాడ్ అవుతాయి ప్రాక్టికల్ విషయం లోపల. ఇక్కడ వచ్చేసరికి 300 మార్క్స్ వస్తాయి, అంటే ఒకవేళ వీళ్ళకి థియరీలో తక్కువ వచ్చినా కూడా ఓవరాల్ యావరేజ్ కనుక చూసుకున్నట్టయితే ఈ సెకండ్ యూనివర్సిటీలో చేసే వాళ్ళకు బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైతే యూనివర్సిటీ చూజ్ చేసుకుంటారో దాని యొక్క ఇంటర్నల్ మార్క్స్ ఎన్ని, ఎక్స్టర్నల్ మార్క్స్ ఎన్ని, దానిలో థియరీ పేపర్స్ ఎన్ని ఉన్నాయి, ప్రాక్టికల్ పేపర్స్ ఎన్ని ఉన్నాయని చూసుకోండి. నెక్స్ట్ టోటల్ పేపర్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 6 పేపర్స్ అంటే ఏ ఒక్క పేపర్ ఆగినా కూడా మీకు ఇబ్బంది ఉంటుంది. సో ఇక్కడ 5 పేపర్సే ఉన్నాయి. మీరు పెట్టే ఎఫర్ట్స్ సేమ్ స్టూడెంట్ ఎంతైతే క్యాపబిలిటీ ఉన్న స్టూడెంట్ అయినా కూడా ఈ ఫస్ట్ యూనివర్సిటీ కంటే సెకండ్ యూనివర్సిటీ కనుక చూజ్ చేసుకుంటే మీకు ఓవరాల్ మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు చూడండి, ఫస్ట్ దాని లోపల ఇంటర్నల్ 30, థియరీ వచ్చేసరికి 70, మొత్తం 100 మార్క్స్. సెకండ్ దానిలో కనుక చూసుకున్నట్టయితే 40 ఇంటర్నల్ ఉన్నాయి, నెక్స్ట్ 60 మార్క్స్ ఎక్స్టర్నల్, అంటే మన థియరీ రాసే ఎగ్జామ్ మొత్తం 100 మార్క్స్. సో ఫస్ట్ దానికంటే సెకండ్ చూజ్ చేసుకోవడం బెస్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్రెడిట్ విషయానికి వచ్చేసరికి టోటల్ క్రెడిట్స్ వచ్చేసరికి ఫస్ట్ దానిలో 26 క్రెడిట్స్ ఉన్నాయి, సెకండ్ దానిలో 20 క్రెడిట్సే ఉన్నాయి. నెక్స్ట్ 6 థియరీ పేపర్స్ ఉన్నాయి ఫస్ట్ యూనివర్సిటీ లోపల, సెకండ్ దాని లోపల 5 థియరీ పేపర్స్ ఉన్నాయి, అంటే ఒక పేపర్ కూడా తగ్గుతుంది మీకు ఆటోమేటిక్గా. నెక్స్ట్ మార్క్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రాక్టికల్ మార్క్స్ వచ్చేసరికి ఫస్ట్ దానిలో 75 మార్క్స్ ఉన్నాయి, నెక్స్ట్ సెకండ్ దానిలో వచ్చేసరికి ఏంటంటే మనకు చూసుకున్నట్టయితే 100 మార్క్స్ ఉన్నాయి. క్రెడిట్స్ వచ్చేసరికి అక్కడ వచ్చేసరికి 2 ఉన్నాయి, ఇక్కడ 1 to 1.5 ఉన్నాయి. ఫస్ట్ దానిలో వచ్చేసరికి 25 మార్క్స్ ఉన్నాయి మొత్తం, అంటే ఎక్కువ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ తక్కువ ఉన్నాయి, 700 మార్క్స్ లోపల మీకు 300 మార్క్ ప్రాక్టికల్నే వస్తాయి.
40 మార్క్స్ అంటే 40 మార్క్స్ వచ్చేసరికి ఇంటర్నల్ అసైన్మెంట్స్లోనే వస్తాయి. మీరు రాసే మార్కులు చాలా తక్కువలో ఉంటాయి. దానిలో 700 మార్క్స్ అంటే మీకు మ్యాక్సిమం డిస్టింక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా కూడా ఎక్కువ మార్కులు పర్సంటేజ్ అది మీకు రెజ్యూమ్ లోపల ఎక్కువ కనబడే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే కంపారిజన్ మెయిన్గా కీ డిఫరెన్స్ కనుక చూసుకున్నట్టయితే 70%, నెక్స్ట్ 40%. ఏదైతే ఎక్స్టర్నల్ వచ్చేసరికి ఫస్ట్ దానిలో చూసుకున్నట్టయితే 70 ఉంటే సెకండ్ దానిలో 60. అది మేజర్గా మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీ ఎప్పుడు కానీ అసైన్మెంట్స్ అంటే మామూలుగా ఏదైతే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ మార్క్స్ చూస్ చేసుకోండి. ఎన్ని థియరీ పేపర్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని ప్రాక్టికల్ పేపర్స్ ఉన్నాయి చూడండి. దాంతో మీకు ఎక్కువ ఎఫర్ట్ లేకుండానే మంచి పర్సంటేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.